నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డిఎస్సి ఫ్యాకల్టీ షేక్ పాలిటీ పాషా సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారితో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలామందికి డిఎస్సి నోటిఫికేషన్ అంటే కొందరికి తెలీదు. సో ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఏంటి సార్? అండ్ దీనికి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది సార్? నిజానికి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవ్వాలి అని అనుకుంటే అతను ఈ డిఎస్సి పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే ఈ డిఎస్సి పరీక్షకు ముందు ఆ వ్యక్తి టెట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే పరీక్ష రాయాలి. ఎవరైతే టెట్ రాసి అర్హత పొందుతారో వారిని డిఎస్సి పరీక్షకు అనుమతిస్తారు. అయితే ఈ డిఎస్సి పరీక్ష ద్వారా ఎంపికైనటువంటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలల్లో 2 రకాల ఉపాధ్యాయులుగా ఎంపికవుతారు. ఒకటి ఎస్జిటి అంటాం, సెకండరీ గ్రేడ్ టీచర్ అంటాం. రెండోది ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ అంటాం. సింపుల్గా మనం చెప్పాలంటే చిన్నబడి ఉపాధ్యాయుడు ఎస్జిటి అయితే పెద్దబడి ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ అవుతాడు. సో ఈ 2 రకాల పోస్టులు అంటే ఒక ఎస్జిటి కానీ ఒక స్కూల్ అసిస్టెంట్ కానీ ఇలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండాల్సినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసే పరీక్షగా ఈ డిఎస్సిని చూడవచ్చు. అయితే ఈ డిఎస్సిని మన ఆంధ్రప్రదేశ్లో మినీ యూపీఎస్సి సివిల్స్తో పోలుస్తారు. అంటే ఈ డిఎస్సి పరీక్షని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఈవెన్ తెలంగాణలో కూడా ఈ పరీక్షని మనం మినీ సివిల్స్ పరీక్షను కూడా అంటాం. అంటే ప్రతి వ్యక్తి యొక్క కళ డిఎస్సిగానే ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు కావాలనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మన స్కూళ్ళల్లో నువ్వు ఏమైతావు మమ్మీ అని అడిగితే నేను టీచర్ అయితే డాడీ అని అంటుంటారు. అంటే ఉపాధ్యాయుడు అవ్వడం అనేది చిన్నప్పటి నుంచి ప్యాషన్గా పెట్టుకుంటారు. సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాయాల్సినటువంటి పరీక్షగా మనం ఈ డిఎస్సిని చూడవచ్చు. అయితే ఈ డిఎస్సి పరీక్షలో ప్రధానంగా మనం 2 విషయాన్ని ఫోకస్ చేయాలి. మీరు అన్నారు ఏది కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని. నేను ఇప్పుడే చెప్పా, యూపీఎస్సి ప్రిలిమ్స్తో పోలుస్తాం లేదా యూపీఎస్సి సివిల్స్తో పోలుస్తాం. అంటే కాంపిటీషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈవెన్ మీరు శ్రీకాకుళం పోయినా, విజయనగరం పోయినా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నాకైతే టీచర్ ఉద్యోగం రావాలి లేకపోతే నేను బర్రెలు కాసుకుంటానే స్టైల్లో పనిచేస్తారు. ఆ స్టైల్లో వాళ్ళు చదువుతారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది డిఎస్సి పరీక్షని చాలా ప్రెస్టీజ్గా తీసుకుంటారు. చాలా బ్రహ్మాండమైనటువంటి పోటీ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే 8 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలా, 2018లో వచ్చింది. 2018 నుంచి ఇప్పటివరకు డిఎస్సి రాలేదంటే నిరుద్యోగులు ఎంత పెరుగుంటారు? డిఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంత పెరుగుంటారు? పైగా టెట్లు నిర్వహించినారు. టెట్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఎంతమంది ఉంటారు? కాబట్టి పోటీ అనేది లక్షల్లోనే ఉంటుంది. 100%. ఈరోజు భారతదేశంలో అటెండర్ ఉద్యోగానికి కూడా లక్షల మంది పోటీ చేస్తారు. అలాంటిది బ్రహ్మాండమైన ఎస్జిటి టీచరు, స్కూల్ అసిస్టెంటు, స్కూల్లో టీచర్ ఉద్యోగం అని అంటే ఎవరు పోటీకి రారు. ఖచ్చితంగా పోటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. లక్షల్లో ఉండబోతుంది. సమ్వేర్ కొన్ని జిల్లాలో 1:20,000 కూడా ఉంటుంది. అంటే ఒక పోస్టుకి 20,000 మంది కూడా పోటీ పడతారు. అంటే ఏంది, 19,999 మందిని పడేసి ఈ వ్యక్తి విజయం సాధించాలి. అంటే కాంపిటీషన్ ఎంత భయంకరంగా ఉంటుంది. పైగా 8 ఏళ్ల నుంచి లేదు కదా. ఎవ్రీ ఇయర్ ఉంటేనేమో పోటీ ఒక లెవెల్లో తగ్గేది. ఇప్పుడేమి 8 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు డిఎస్సి ప్రిపేర్ అయ్యి రాని వాడు కూడా ఉంటాడు. వీళ్ళందరికీ మనం ఇప్పుడు పోటీ ఇవ్వాలి. అంటే పోటీ ఎంతమంది ఉన్నా కూడా సీరియస్ యాస్పిరెంట్స్ కొద్దిమందే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారనంటే నాకు క్వాలిఫికేషన్ ఉంది కదా అని అప్లై చేస్తారు. ఊరికే అప్లికేషన్ ఫీజు కడదాం, అప్లై చేద్దాం, ఇంటికాడ వాళ్ళు తిడుతుంటారు, నువ్వు చదువుకున్నావు కదా అప్లై చేయొచ్చు కదా అని అంటుంటారు. ఇట్లాంటి కారణాలతో అప్లై చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళల్లో కూడా మీరు పద్ధతి ప్రకారం మీరు ఒక సిలబస్ని అనాలిసిస్ చేసుకోవడం కానీ, ఒక సిలబస్ని ఫాలో అవ్వడం కానీ, స్టాండర్డ్ బుక్స్ చదవడం కానీ, నిరంతరం వార్తలు చూస్తూ ఉండడం, స్టాండర్డ్ పేపర్ని చదవడం, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న విధానాలతో ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా దాన్ని మనం ఈజీగా బీట్ చేయొచ్చు. ఇది మేడం డిఎస్సి అంటే. అలాగే మీరు అడిగిన 2వ ప్రశ్న పోటీ ఎలా ఉంటుందనే రెండింటికి సమాధానం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆఫ్టర్ నోటిఫికేషన్ అండ్ బిఫోర్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ది యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది సార్? ఉంటుంది సార్. నిజానికమ్మా ఎప్పుడు కూడా మనం ప్రణాళిక అంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి పూర్వం కూడా సన్నద్ధం కావాలి. అంటే రేపటి నుంచి యుద్ధం చేస్తామని అనుకుంటే ఈరోజే దానికి కావాల్సినటువంటి అస్త్రాలు శస్త్రాలు నూర్చి పెట్టుకోవాలి. మన దగ్గర ఆయుధాలు లేకుండా డైరెక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్ పొదండ్రా యుద్ధానికి పోదామని అంటే గన్నేది, తుపాకీ ఏది, గొడ్డలేది అని ఆలోచిస్తే అది కాదు. సో సన్నద్ధత అనేది ఇంపార్టెంట్. సేమ్ అలాగే
ఈ డిఎస్సి కానీ లేదా ఏ భారతదేశంలో ఏ ఎగ్జామ్ అయినా కూడా సన్నద్ధత అనేది చాలా కీలకం. ఇప్పుడు మీరు అడిగిన సన్నద్ధత అనేది తీసుకుంటే నోటిఫికేషన్కి ముందే సిలబస్లో ఉన్న అన్ని అంశాలను చదవగలగాలి. ఏమడుగుతున్నాడు, ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి, వాటిని ఏ ఏ దృక్పథంలో చదువుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ అఫైర్స్ ఉంది, కరెంట్ అఫైర్స్ని ప్రతి నెల చదువుతున్నామా లేదా. మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ని స్కూల్ టెక్స్ట్ బుక్లో చదువుతున్నామా లేదా. సోషల్ ఉంది, సోషల్ చదువుతున్నామా లేదా. ఇలా నోటిఫికేషన్కి ముందు ఒక విద్యార్థి యాటిట్యూడ్ అనేది సిలబస్ని పూర్తి చేయాలని ఉండాలి. నోటిఫికేషన్ తర్వాత అప్పటి వరకు వాడు ఏం చదివాడో దాన్ని రివిజన్ చేసేలా ఉండాలి. అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చాక నేను పుస్తకాలు పడతా, నోటిఫికేషన్ వచ్చాక నేను అసలు సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకుంటా. ఇంకొంతమంది ఉంటారు వెరైటీ గాళ్ళు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోన్ చేసి ఏం సబ్జెక్ట్ ఉంటాయి మావా అని అడుగుతాడు. అంటే వాడికి అప్పటి వరకు ఏం సబ్జెక్ట్ ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఇలాంటి వాడు ఎట్లా విజయం సాధిస్తాడండి. అంటే విద్యార్థి దృక్పథం అనేది బిఫోర్ నోటిఫికేషన్ వచ్చేంత వరకే ఒకసారి చదివి ఉండాలి పూర్తిగా. అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఏదైతే చదివాడో దాన్ని రివిజన్ చేసుకుంటాడు. సో బిఫోర్ నోటిఫికేషన్ రీడింగ్, ఆఫ్టర్ నోటిఫికేషన్ రివిజన్, దెన్ యువర్ సక్సెస్ విల్ కమ్ యువర్ గ్రౌండ్. ఇది సింపుల్ థింగ్. ఈ విధంగా చేసుకుంటే మనం కావాల్సిన ఉద్యోగాన్ని సాధిస్తాం. సేమ్ రూల్ విల్ అప్లికేబుల్ ఇన్ ఎవ్రీ డొమైన్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బికేమ్ ఏ లాయర్, ఇఫ్ యూ వాంట్ టు బికేమ్ ఏ డాక్టర్, ఇఫ్ యూ వాంట్ టు బికేమ్ ఎనీథింగ్, బిఫోర్ నోటిఫికేషన్ అనేది నువ్వు చదువుకోవాలా, నోటిఫికేషన్ తర్వాత రివిజన్ చేయాలా. ఇంకా అదే కదండి, సింపుల్ థింగ్ అది. కాబట్టి ఒక విద్యార్థి యాటిట్యూడ్ అనేది ఆ రకంగా ఉండాలి. రైట్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా.